ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామిడి తోటలు విస్తారంగా ఉన్నా మన రైతులు పొందుతున్న దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇందుకు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు ఒక కారణమైతే రైతులు తోటలను సక్రమంగా పట్టించుకోకపోవడం ప్రధానంగా కనిపిస్తోంది. సాధారణంగా రైతులు కోతలు అవగానే ఒక దుక్కు దిన్నించటం, నవంబర్ మాసం మొదలు తోటల్లో 3 పిచికారీలు చేయటం, అటుపై వచ్చిన దిగుబడులు తీసుకోవడం ఇలా సరిపెట్టుకుంటున్నారు. అలా కాక కోత అనంతరం కొమ్మ కత్తిరింపులు, పచ్చిరొట్ట ఎరువులు, సిఫారసు మేరకు రసాయన ఎరువులను పశువుల ఎరువులో కలిపి అందించడం, నిత్యం తోటలను పర్యవేక్షిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. మామిడి మన ప్రాంతంలో చాలా ప్రధాన పంట. భారతదేశంలో పండ్ల తోటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ మామిడి దిగుబడులనేవి గత 5 సంవత్సరాలను బట్టి ఆశాజనకంగా లేవు. దీనికి ముఖ్య కారణాలు మనం పర్యవేక్షించినట్టయితే, మేము రైతులతో మాట్లాడినట్టు మాకు తెలిసిన విషయం ఏంటంటే, మనకి మామిడిలో పాతకాలంలో ఏంటంటే, పశువుల ఎరువు బాగా చెట్టుకు వేసేవారు, చెరుమట్టు వేసుకునేవారు. తర్వాత ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని చెట్టుని బాగా మంచి అభివృద్ధి దశలో, అదేవిధంగా మంచి నాణ్యతతో ఉంచేవారు. కానీ ప్రస్తుతానంలో ఏంటంటే, రానున్న మార్పులు వ్యవసాయ పరివృతంలో చేసుకున్నట్లయితే, ప్రెజెంట్ ఏం చేస్తున్నారంటే మామిడిలో వేసవిలో ఒకసారి దున్నడము, అదేవిధంగా 3 స్ప్రేలు అంటే నవంబరు, డిసెంబర్, జనవరిలో 3 స్ప్రేలు, 4-5 సార్లు కోత కోయడం తప్ప మామిడికి ఏ రైతు కూడా వెళ్ళడం లేదు. దీనివల్ల ఏంటంటే చాలా రకంగా దాని దిగుబడులు అనేవి తగ్గుతున్నాయి. ఈ విధంగా ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ చేసుకొని మనం ఆలోచించినట్లయితే మామిడిలో ఏంటంటే, ముఖ్యంగా ఒక చెట్టు బాగా పండాలనుకుంటే దానికి చేయాల్సిన ప్రాథమిక సూత్రాలు మనం గమనించినట్లయితే, సింపుల్‌గా చూసుకున్నట్లయితే మనకి వరి చూసుకున్నట్టే మనకి ఏదైనా రకము ఒక 120-140 రోజులుంటే ప్రతి రైతు గూడా దానికి రోజు తప్పించి రోజు ఆ పొలానికి వెళ్లి దాన్ని చూసుకోవడం జరుగుతుంది. కానీ మామిడిని మాత్రం దున్నడానికి గూడా అతనికి సంబంధం ఉండదు. అదేవిధంగా 3 స్ప్రేలు చేసినప్పుడు అతనికి సంబంధం ఉండదు. కాయ కోసినప్పుడు మాత్రమే మామిడిని పట్టించుకున్నారు తప్ప, మిగతా ఏ క్రమంలో గూడా మామిడిని అంత దగ్గర నుంచి పర్యవేక్షించి దానికి ఏం కావాలో, ఏం చేయాలని చెప్పి ఈ రోజుల్లో మాత్రం చేయట్లేదు. ఆ విధంగా ఏమవుతుంది, ఖర్చు పెరిగిపోయి చాలా దిగుబడులు గాని చాలా ఆశాజనకంగా లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఏం చేస్తారంటే మామిడి దిగుబడి బాలేదు, వేస్ట్ అని చెప్పేసి దాంట్లోని బోర్ కొట్టి మొక్కజొన్న వైపు రైతులు వెళ్ళడానికి చాలా మొగ్గు చూపుతున్నారు. సో, దానికి మనం వెళ్ళే ముందు మనం మామిడిని ఎందుకు అలా కాయట్లేదు అని చూసుకున్నట్లయితే, దానికి మనం ఆలోచించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలేంటంటే, ఫస్టు మనం చెట్టుని చాలా బలంగా చేయాలి. బలంగా చేసి వచ్చే తెగుల్ని, పురుగుల మనసుని సమర్థవంతంగా చెట్టు ఎదుర్కొంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ముందే మనం ఏమీ చేయకుండా ఓన్లీ ఈ స్ప్రేల మీదే, ఈ పురుగు మందుల మీద ఆధారపడి ఉండడం వల్ల అది ఓన్లీ దాన్ని ఇబ్బంది పడుతుంది. సో, దానికి చేయాలంటే మనం ఏం చేయాలంటే, కోత అనంతరం మనం కంపల్సరీగా తూర్పు నుంచి పడమర దశలో సూర్యరశ్మి కంప్లీట్‌గా మన భూమిలో దాని లోపల వెలుతురంతా వచ్చేటట్టు, ఎలాగైతే మన ఇంట్లో కిటికీలు తీసి మనం ఎలాగైతే శుభ్రం చేస్తామో, చెట్టు లోపల గూడా ఈ సూర్యరశ్మి మొత్తం అంతా గూడా లోపలికొచ్చి, లోపల గూడా కిరణజన్య సేకరణ సక్రమంగా జరగడము, అదేవిధంగా లోపల తేమ తగ్గడం వల్ల మనకి ఈ తేనెమంచు పురుగు యొక్క ఉద్ధృతి గూడా లోపల తగ్గుతుంది. చీడపీడల ఉద్ధృతి గూడా లోపల తగ్గుతుంది. అది మొదటి కథం. 2 పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ. దీంట్లో ఏదో ఒకటి తొలకరి వర్షాలు పడేటప్పుడు వేసి 45 రోజుల ముందు దాన్ని కోసి దాంట్లో వదిలేసి కలిపినట్టయితే మనకి సేంద్రీయ కర్బనం బాగా పెరిగి చాలా మనకి ఉపయోగపడుతుంది. దాంతో పాటు చివికిన పశువుల ఎరువుని 10 సంవత్సరాలు దాటిన చెట్టుకి మనం ఏం చెప్తామంటే, ఒక 100 కేజీలు పశువుల ఎరువులు ఎయమని చెప్తాం. మనకి ఆ భూమి యొక్క సాయిల్ స్ట్రక్చర్ మారి దాంట్లో ప్రధాన పోషకాలైన నత్రజని, సూపరు, పొటాషియం కాకుండా 16 రకాల సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులో రావడం వల్ల ఈ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా మనకి నివారించవచ్చు. దాంట్లో మందాయడము, గొర్రెలతోను, మేకలతోను 4, 5 రోజులు మందాయడం కూడా సేంద్రీయ కర్బనం బాగా పెరిగి సాయిల్ స్ట్రక్చర్ బాగా పెరుగుతుంది. దీంతో పాటు సిఫార్సు చేసిన నత్రజని యూరియా రూపంలోను, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను, పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 10 సంవత్సరాలు దాటిన చెట్టుకి మనం ఏం చేస్తాం, 2 దఫలుగా జూన్, జూలై మాసంలో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మనం వేసినట్లయితే చెట్టు చాలా ఆరోగ్యవంతంగా ఉండి, తర్వాత చెట్టే తనకి కాయలు కాసేది పాత రోజుల్లో మనకి మళ్ళీ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు 2 రకాలైన పువ్వులు మనకి ప్యానికల్లో వస్తాయి. అది మగ పూలు, కొజ్జా పూలుంటాయి. ఒక 1000 పుష్పాలు ఉన్నట్టయితే ఒక ప్యానికల్లో, దాంట్లో సుమారు బంగినపల్లి తీసుకుంటే 30 పువ్వులు మాత్రమే మనకి, మిగతావన్నీ గూడా మగ పువ్వులు. ఈ 30 పువ్వులు గూడా దాంట్లో ఒక 3 నుంచి ఒక 6 పువ్వులు గాన మనకి అయి ఫలదీకరణం జరిగి మనకి మంచిగా ఫ్రూట్స్ వస్తే మంచి దిగుబడొస్తుంది. దాంతో పాటు చాలామంది ఈ మామిడిని ఏం చేస్తున్నారంటే కౌలుకిచ్చేయడము, లేకపోతే ఎవరో గుత్తాదానికి ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు. దానిలో ఏం చేస్తారంటే, వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో కల్తార వేసి మొత్తం పూతను తెప్పించేస్తున్నారు. కల్తార అనేది ఏంటంటే, ఆ పువ్వు ఏదైతే మొగ్గుందో దాన్ని ఆర్టిఫిషియల్‌గా దాని యొక్క
చిగురు రాకుండా ఓన్లీ పోతొచ్చినట్టు చేస్తున్నారు. ఈ విధంగా పోతొచ్చినట్టు చేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు యొక్క కంప్లీట్‌గా నీరసించి పడిపోయి దానికి ఎటువంటి శత్తువు లేకుండా ఆ వచ్చిన పూల్లో గూడా అన్నీ గూడా మగ పూలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. రైతు సోదరులందరూ గూడా ఈ పువ్వులొచ్చేస్తున్నాయి, పూతొచ్చేస్తుంది అనుకుంటున్నారు గానీ, ఆ పూత పిందిగా మారడానికి కావాల్సిన పూలు ఎంతున్నాయనేది రైతు స్థాయిలో తెలియట్లేదు. ఈ పెస్టిసైడ్స్ వాడేవాళ్ళు దయచేసి ఈ యొక్క పరాగ సంపర్కం అనేది మార్నింగ్ 9 నుంచి మనకి 12 వరకు జరుగుతుంది కాబట్టి, ఆ సమయంలో పూత బాగా విచ్చుకునే సమయంలో ఆ పీరియడ్ మనకి దగ్గరగా మనకేంటి 15-21 రోజులుంటుంది కాబట్టి, దాని ముందు గాని, తర్వాత గాని మనం ఏ పురుగు మందులు, ఏ తెగులు మందు వాడినా పర్లేదు గానీ, ఆ సమయంలో మాత్రము మనము మార్నింగ్ పూట స్ప్రే చేయకుండా ఆఫ్టర్‌నూన్ స్ప్రే చేసుకున్నట్లయితే, ఈ పరాగ సంపర్కానికి ఎటువంటి అంతరాయం లేకుండా మనకు మంచి పిందె కట్టడం జరుగుతుంది. ఆ పిందె పెద్దయి దానివల్ల మంచి దిగుబడి రావడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. తర్వాత టైంలో అంటే ఐరను, జింకు, బోరాను, అదే కాపర్ ఇవన్నీ కలిపి ఒక ఫార్ములా 6 అని దొరుకుతుంది. సూక్ష్మ పోషకాలన్నీ కలిపి. ఈ సూక్ష్మ పోషకాలన్నీ గూడా మనం సుమారు 2-3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే పొటాషియం నైట్రేట్ కూడా పైపాటున 10 గ్రాములు పిచికారీ చేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. సరైన ఎరువుల యాజమాన్యం, అప్పుడు తెగుళ్ళు అండ్ పురుగుల యాజమాన్యం చేసుకున్నట్లయితే డెఫినిట్‌గా మామిడికి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.